సరిగానే డబ్బులు అయ్యా దైవాన్ని పీకేసి చూదమాడడం తప్పయ్యా. తప్పు మాది కాదు పంతులు, దేవుడిదే. మాకు పని ఇవ్వలే, అప్పుడు ఆడుంటేంది ఈడుంటేంది. పని దేవుడు ఇవ్వడండి, మీరే వెతుకోవాలి. మాది మేము ఎత్తుకునేటప్పుడు ఆ దేవుడు ఎందుకో. అంతే, పంట పండని పొలం పనికిరాని దేవుడు అవసరమా? మీరంతా శిక్ష అనుభవిస్తారు. చచ్చే ఎవడేస్తాడో. బైరాగి బ్యాగ్ లో హ్యాండ్ దక్కింది, వాడొద్దురా. నాకీ జూదం రాదు. మరి ఏ జోదం వచ్చో? పులి జూదం అంటే మేకా పులి ఆట. ఈ ఆటలో మేకవుడు పులెవడు? మందలుగా ఉండేది మేకలు, సింగిల్ గా వచ్చేది పులి. అరే పులి వచ్చేది రో, మనం మేకలమంట. సరే మేము మేకలమే, నువ్వు పులివే. ఇప్పుడు చూయించరు ఈ ఆట. మనోవాంఛా ఫలసిద్ధి రస్తు. అఖండ రుద్ర సెకందర్ ఘోర గమ్యం కైలాసం భక్తం కపాలం ఆయుధం త్రిశూలం కర్తవ్యం దుష్ట సంహారం. సైనిక్ శివకా సైనిక్. అయితే ఎక్కడ కొడతావా? ఆడినందుకు కాదురా గాడిద, విగ్రహం తీసినందుకు కొట్టా. వెళ్ళకపోతే చెప్పాలి కానీ కొడతావా? చేతిలో చాక్లెట్ పెట్టి చెప్పడానికి వాడేమైనా పిల్లలా? దైవం జోలికి వస్తే దవడ పగిలిపోతాయి. ఏంది మాట మాట్లాడితే సోలం చూపిస్తుండా? కొడుతా. శీలం లేని వాడిని పడవడానికి సోలం ఎందుకురా గాడిద? గాడిదా? మా ఊరో మా గుడే, మా ఇష్టం. ఉంచుకుంటాం లేకుండా పీక్కుంటావా? ఈ గుడి నువ్వు కట్టావా? లేదు. ఎవరో కట్టిన దాన్ని నువ్వు పీకడం ఏంటా? ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసన శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్ళలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగాటమాడతారు. ఆగండి, మీరు చెప్పింది నిజమే, కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనిపించని ఆ దేవుడి గురించి ఏమిటి? మీకు ప్రాణం పోయే జబ్బొస్తే ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రికి. మరి ఆసుపత్రి ముందు కూడా ఎందుకుంటుంది? దేవుడా, నేను ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నాను, నాకు అండగా ఉండు అని దండం పెట్టుకుని మీకు వైద్యం చేస్తారు. ఎందుకు? తను చేసే పని వెనక దైవం ఉంటాడనే నమ్మకం. నువ్వు చెప్పిన విజ్ఞానాన్ని నమ్మే సైంటిస్టులు సైతం శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ పత్రాలని మొదట దేవుడి పాదాల ముందు పెట్టి పూజిస్తారు. ఎందుకు? దేవుడు తమ వెనుకుండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం. భగవంతుడు ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. సార్
కాదు. Please, ma'am. Please, madam. Please, sir. Please, please. Please, sir, please. Ma'am, please, ma'am. Ma'am, please. Sir, sir, sir. Mark this, mark this. Please, కూర్చోండి. ఒక హాస్పిటల్లో బ్లాస్ట్ జరిగితే వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చిన జనం చనిపోవాలి. బట్ చనిపోయింది ఒకే ప్రాంతం వాళ్ళు. ఎస్ సార్. దాని ఎంక్వైరీ రిపోర్ట్ అడిగాను. ఎక్కడ? ఎస్ సార్, రెడీగా ఉంది సార్. గుడ్. వాళ్ళు హాస్పిటల్లో రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల జాయిన్ అయ్యారన్నారు. దానికి కారణం వరదా మైన్స్ అన్నారు సార్. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ సార్. నేనే సైట్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాను. అక్కడ జస్ట్ కాపర్ మైన్సే ఉన్నాయి. రేడియేషన్ ఉండే ఛాన్సే లేదు సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. హలో. அப்படியா? Remove the cameras. నువ్వు ఫార్మర్రా, క్రిమినల్లా, ఇంకా నాకే క్లారిటీ రాలేదు. జస్ట్ ఇప్పుడే నిన్ను ఎన్కౌంటర్ చేస్తే 100 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పెరియ అమౌంట్, డబుల్ టు మై వెయిట్. ఈ ఫోన్ నాకే కాదు, ఇక్కడున్న ఎవరికైనా వచ్చిండొచ్చు. ద సొసైటీ ఈస్ ప్రొటెక్టెడ్ బై గాడ్ అండ్ గన్ అంటారు. ఈ ఆఫర్ విన్నాక గాడ్ టెంప్ట్ అవ్వకపోవచ్చు, బట్ గన్ పట్టుకున్న ఎవడైనా టెంప్ట్ అవ్వచ్చు. కేస్ క్లోజ్ చేద్దామని వచ్చాను. నిన్ను క్లోజ్ చేసేదాకా తీసుకోరావద్దు. అసలేం జరిగింది? సేమ్ బ్లడీ ఓల్డ్ సైలెన్స్. ఎందుకు నిన్ను చెప్పాలో వాళ్ళు చెప్పరు. ఎందుకు నువ్వు చెప్పవో నువ్వు చెప్పు. హూ విల్ టెల్ ద ట్రూత్? నిజం ఎవడు చెప్తాడో? స్మరామి భవభీతిహరం సురేశం గంగాధరం వృషభవాహనమంబికేశం ఖడ్వాంగశూలవరదాభయహస్తమీశం సంసారరోగహరమౌషధమద్వితీయం. ఓం నమః శివాయ. సార్, వరద మైన్స్ లో జరుగుతోంది కాపర్ మైనింగ్ కాదు, డేంజరస్ యురేనియం ఎక్స్ట్రాక్షన్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. మురళీకృష్ణ గారు ఇదంతా బయట పెడతారని ఆయన ఇలా చేస్తున్నారు. ఈ ఫైల్స్ తో నేను 1 hour లో అక్కడ ఉంటాను. ఒకసారి కృష్ణమాచార్య సార్ని కలవాలి. ఆడది నోరు తెరిస్తే యుద్ధాలు జరుగుతాయంటారు. తెరిచావు, 100 మంది పిల్లలు పైకి పోయారు, వాడు లోపలికి పోయాడు. 1000 మంది జనం కిందకు పోయారు. ఆడెవడో వచ్చి నా తమ్ముణ్ణి చంపి నన్ను డిస్టర్బ్ చేశాడు. ఆడి కథ ముగించే పనిలో నేనుంటే మళ్ళీ నువ్వు మొదలు పెట్టావంటే వాడు చిన్న పిల్లాడు. నీ కోపం నా మీద, నన్నేమైనా చెయ్యి.
వాడిని ఏం చెయ్యొద్దు, వాడిని ఏం చెయ్యొద్దు ప్లీజ్. రేయ్, ఇది దాని కొడుకు కూడా చూడాలి. నాకు డిపార్ట్మెంట్ ఉంది, దాని వెనక గవర్నమెంట్ ఉంది, జనం మీద నాకు సెంటిమెంట్ ఉంది, నా ఆయింట్మెంట్ ఉందని నాకు ఎదురొస్తే ఏం పీకుంటావు పీకో, తీసుకుపోదండి వాడిని.